హాయ్, ఈరోజు మళ్ళీ మా మమ్మీ మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసింది. ముందుగా మనం ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి బాగా మెత్తగా కలుపుకోవాలి. లాస్ట్కి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి అనేది. మనం బాగా కలుపుకున్న తర్వాత ఇలా 15 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి మూత పెట్టి. మనం ఆ పిండిని సైడ్కి పెట్టి ఈలోపు మనం ఇంకో చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని ఇట్లా వాటర్లో కలుపుకోవాలి. మనం ఈ పిండిని కొంచెం బాగా పలసగానే చేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ బాగా మరిగిపోతాయి అన్నమాట. చూడండి, బాగా మరుగుతున్నాయి. ఈ పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం పలుచగానే కలుపుకున్నా ఏం కాదు. ఈ పిండిని మనం మరుగుతున్న వాటర్లో వేయాలి. తిప్పుతున్నప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట. అలా చిక్కబడిపోవడం అయిపోయిన తర్వాత కొంచెం మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకుంటేనే బాగుంటుంది. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇది ఎలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఈలోపు మనం సైడ్కి చపాతీ ప్యాన్ తీసుకొని చపాతీలు చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం చపాతీస్ చేసుకుంటున్నాం అనమాట. మా మమ్మీ అయితే చపాతీస్ పెద్దగానే చేస్తుంది. మనం ట్రయాంగిల్ షేప్స్లో కనుక చపాతీస్ చేసుకుంటే మనకి పొరలు పొరలుగా వస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చపాతీ అప్పుడు. చపాతీ ఇలాగా పొంగుతుందన్నమాట. ఈలోపు మనం దీంట్లో కొంచెం చిటికెడు బెల్లం వేసుకోవాలి. కొంచెం చాలు బెల్లం. చపాతీ చూడండి ఎంత బాగా పొంగుతుంది. చపాతీ మనం అలా చేసుకుంటే చపాతీలు మనకి ఇలాగా పొంగి స్పాంజీగా చాలా టేస్టీగా మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి లాస్ట్కి బెల్లం కూడా కరిగిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనకి బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి చపాతీ కర్రీ రెడీ అయిపోయింది. చాలామంది అంటే మనం మామూలుగా కర్రీస్ చేస్తాం, బట్ ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో వాటర్, మిల్క్, బెల్లం ఇవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి. మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రోజుకు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తాం.